అందరికీ జై భీమ్. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు ఎస్టీ ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు తాళ్ళ అజయ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ రాజమౌళి గారు, ఎస్సీ సహకులాల జాతీయ అధ్యక్షులు అన్న రాజలింగం గారికి, అదేవిధంగా గౌరీశంకర్ గారికి, తులసిరామ్ గారికి, పిలిట్ల పశుపతి గారికి, ఉపకులాల ఆడపడుచు సాలమ్మ గారికి, మాట్లాడి వెళ్ళిపోయినటువంటి బాణాల మంగేష్ గారికి, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ఎస్సీ ఉపకులాల సోదరులు సంపతన్న గారికి, భిక్షపతి గారికి, యాదగిరి గారికి, ఇంకా అప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఈ సమావేశాన్ని అందరినీ ఏమేం మాట్లాడుతున్నారని వింటూ ఉన్నటువంటి నా యొక్క ఉపకులాల సోదరులందరికీ, మరీ ముఖ్యంగా తమ్ముడు అజయ్ పిలవగానే ఈ కార్యక్రమానికి మన వంతు మద్దతును ప్రకటించాలి అని ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని కలిగి ఇక్కడికి వచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఓబీసీఏ, పీడిఎస్యు, ఇతర ఆర్గనైజేషన్ మిత్రులు, వీళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సమావేశం పక్షాన జై భీములు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు గజవెల్లి ఈశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ ఓరియంటల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. చిందు విభాగం నుండి వచ్చినటువంటి ఉపకులాల ప్రతినిధిగా ఈ వేదిక మీద నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం కావాలి అని, స్వాతంత్రం కోసం జాతీయ నాయకులందరూ కూడా పోరాడుతున్నటువంటి సమయంలో అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నా దళితుల ప్రాతినిధ్యం ఏమిటి, ఈ స్వాతంత్ర భారతం లోపల నా యొక్క వెనుకబడ్డటువంటి అట్టడుగు అణగారిన వర్గాలకు ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యాన్ని మీరు ఇస్తున్నారు అని బ్రిటిష్ వాళ్ళ ముందు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేసినందుకు అంబేద్కర్ను జాతీయవాద నాయకులందరూ కూడా జాతీయ ఉద్యమ ద్రోహి, స్వాతంత్ర పోరాట ద్రోహి అని చిత్రించే ప్రయత్నం చేశారు. సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అందరూ అంటే అంబేద్కర్ గారు సైమన్ కమిషన్కు స్వాగతం పలికారు. సైమన్ కమిషన్ ముందు స్వాతంత్ర పోరాటం లోపల అణగారిన వర్గాల పాత్ర ఏంది అనేటువంటి ఒక ప్రశ్నను ఉంచారు. సరిగ్గా మళ్ళీ తెలంగాణ ఉద్యమం దశ లోపలికి వచ్చినప్పుడు తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలి అని సబ్బండ వర్గాలు మొత్తం తెలంగాణ గురించి పోరాడుతున్నటువంటి సమయంలో మాన్యశ్రీ మందకృష్ణన్న ఒక ప్రశ్న వెలయించాడు. తెలంగాణ కావాలి అని నేను కూడా అంటున్నాను, కానీ వస్తున్నటువంటి తెలంగాణలో నా దళిత జాతి ప్రాతినిధ్యం ఏంటి, ఇది దొరల తెలంగాణనా లేకపోతే నా దళిత జాతికి ప్రాతినిధ్యం వహించేటువంటి తెలంగాణనా అని ఒక ప్రశ్న సమాజం ముందు ఉంచాడు. అప్పుడు మందకృష్ణన్నను ఈ సమాజం అంతా కూడా తెలంగాణ ద్రోహి అనని ముద్ర వేసే ప్రయత్నం చేసింది. కాకతీయ యూనివర్సిటీ లోపల జరిగినటువంటి పొలికేక వేదిక మీదకి మందకృష్ణన్న మీద ప్లాన్గా ఒక దాడి జరిగింది. అయినా కూడా మందకృష్ణన్న ఆ వాదన నుండి వెనుకకు జరగలేదు. ఎందుకోసం అనంటే, తెలంగాణ రావడం కంటే ముందే తెలంగాణ లోపల మా వాటా ఏంది, మా ప్రాతినిధ్యం ఏంది అనేటువంటిది డిక్లేర్ కావాలి, తెలంగాణ సమాజం, మేధావుల సమాజం డిక్లేర్ కావాలని మందకృష్ణన్న చాలా బలంగా వాదించాడు. ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితి లోపల ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ కావాలి అని అందరము అంటున్నాం. సమాజం మొత్తం కూడా మద్దతు పలుకుతా ఉన్నది. సబ్బండ వర్గాలు ఏ కులాల వల్లైనా కూడా ఎస్సీ రిజర్వేషన్ న్యాయమైనటువంటి డిమాండ్ జరగవలసిందే అనేటువంటి ఒక ఏకీకరణకు వచ్చింది. ఇప్పుడు ఉపకులాలు ఏమంటున్నాయంటే, ఎస్సీ వర్గీకరణ జరిగితే ఉపకులాల యొక్క వాటా ఎంత, ఎస్సీ వర్గీకరణలో తరతరాలుగా ఇప్పటి వరకు, రేపు గణతంత్ర దినోత్సవం జరగబోతే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతం లోపల ఎస్సీ ఉపకులాలు ఏ విధంగా వెనుకబడ్డాయి, మరి రాబోయేటువంటి వర్గీకరణలో ఎస్సీ ఉపకులాల వాటా ఎంత అనేటువంటి ప్రశ్నతో సమాజం ముందుకు ఎస్సీ కులాలు వస్తున్నటువంటి క్రమంలో ఎస్సీ కులాల మీద ఒక అభాండం పలుకుతున్నది, ఒక అపప్రద వస్తున్నది. ఏంటి అంటే, ఎస్సీ ఉపకులాలు
ఎస్సీ వర్గీకరణను తాత్సారం చేయాలని లేదా దీన్ని వెనుకకు పోవాలని కాస్త లేట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ వాదనను ముందుకు తెస్తున్నారు అంటున్నారు. కాదు, ఆ రోజు అంబేద్కర్ వాదించినటువంటి ఆ వాదన లోపల స్ఫూర్తి ఉంటే, తెలంగాణ ఉద్యమం లోపల మందకృష్ణన్న నాకు సామాజిక తెలంగాణ కావాలనేటువంటి వాదన లోపల స్ఫూర్తి ఉంటే, ఈరోజు ఉపకులాలు అడుగుతున్నటువంటి వాటాల్లో కూడా ఈ ప్రశ్న లోపల కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందనేటువంటి విషయం తెలంగాణ సమాజం మేధావులు అందరూ వరకు యాక్సెప్ట్ చేయాలి. మొన్న ఠాగూర్ ఆడిటోరియం లోపల ఒక మేధావుల సభ జరిగింది. ఎస్సీ వర్గీకరణ మీద మేధోమదనం జరగాలి అని చెప్పి. నేను అజయ్ని చాలా అభినందిస్తా ఉన్నాను, చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆ బ్యానర్ లోపల చూడండి, మాదిగల 30 సంవత్సరాల పోరాట ఫలితం, సుప్రీంకోర్టు తీర్పు ఇన్వర్టెడ్ కామాస్, చేవెళ్ల డిక్లరేషన్ ఇన్వర్టెడ్ కామాస్, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇన్వర్టెడ్ కామాస్. అంటే చాలా స్పష్టమైనటువంటి ఎజెండాతో ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. నిజంగా కీలెరిగి వాత పెట్టాలి, ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో అట్లా మాట్లాడుతూ ఆ వాయిస్ అంతా కూడా సహకులాల యొక్క వాయిస్గా వస్తుంది ఈ సభ. ఏ ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా వర్గీకరణ అనేది మాలోళ్ళేంది మాదిగోళ్ళు ఏమంటున్నారు అనే మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఎస్సీ లోపల ఉన్నటువంటి సహకులాలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి వాదనే ఎక్కడా కనబడతలేదు, మీడియా కూడా వినబడతలేదు. అందుకే తమ్ముడు ఈరోజు ఏం పెట్టిండు, 57 ఎస్సీ కులాలు అని పెట్టాడు. అందులోపల మాల మాదిగలు లేదు. 59 లోపల -2 చేసి 57 కులాల వాయిసే పెట్టాడు. అది ఈరోజు సమాజం చేయాల్సింది, అదే ఈరోజు మేధావులు మాట్లాడవలసింది. ఈరోజు అజయ్ తాల్లా ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఠాగూర్ ఆడిటోరియం లోపల జరిగినప్పుడు నేను మీటింగ్ ప్రారంభానికంటే ముందు 1 గంటన్నర 2 గంటల సేపు వేదిక ముందు ఆ మేధావులందరికీ చెప్పాను నేను, అయ్యా మాకు గొంతు లేదు, మా వాయిస్ మీరే కావాలి, ఉపకులాల గురించి కాస్త మాట్లాడండి, మీ వంతు వచ్చినప్పుడు మీరు పోడియం దగ్గర పోయినప్పుడు మాట్లాడండి అని గంటన్నర సేపు కింద ఎంబడి పడితే తీరా వాళ్ళ వంతు వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక్క ప్రొఫెసర్ కాశీం సార్ తప్ప, ఒక్క ప్రొఫెసర్ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు సార్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఉపకులాల గురించి ఎవరు మాట్లాడలే. వాళ్ళందరూ జనరలైజేషన్ చేసి మాట్లాడిన మాట ఏంది అని అంటే, ఎస్సీ రిజర్వేషన్కు మేము మద్దతు ప్రకటిస్తున్నాం, ఎస్సీ రిజర్వేషన్కు మేము అనుకూలమని చెప్పి మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలము, ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది ఒక ప్రజాస్వామిక వాదన అనేటువంటిది బుర్రలో కాస్త తెలివి ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా ఈరోజు సమాజం లోపల అంగీకరించవలసిందే. దానికి మేధావితనం అక్కర్లేదు. ఎస్సీ రిజర్వేషన్ న్యాయమైనది, నేను సంఘీభావం ప్రకటిస్తున్నా, నేను మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పడానికి నువ్వు మేధావి కావాల్సిన అవసరం లేదు. కాస్త ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి ఎవరైనా చెప్పవచ్చు. మరి ఏది నీ మేధోతనం? తెలంగాణ లోపల మేధావులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ లోపల సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఉన్నది అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియలేదు. ఆ రోజు ఏం జరిగింది అని చెప్పి నన్ను అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు నాకు తీగల శివ మేధావిలాగా కనిపిస్తూ ఉన్నాడు, తమ్ముడు మాట్లాడిండు. సుమంత్ నాకు మేధావిలాగా కనిపిస్తూ ఉన్నాడు, తమ్ముడు మాట్లాడిండు. ఉదయ్ మాట్లాడిండు, మహేష్ మాట్లాడిండు, మహేష్ యాదవ్ మాట్లాడిండు, తమ్ముడు అజయ్ మాట్లాడిండు. వీళ్ళు మేధావి స్ఫూర్తితో మాట్లాడిళ్ళు. కరెక్ట్గా ఎస్సీ రిజర్వేషన్ లోపల ఉపకులాలకు ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. సింపుల్గా మేము మద్దతు ప్రకటిస్తున్నాము, ఎస్సీ రిజర్వేషన్ జరగాల్సిందే అని చెప్పి వీళ్ళు భుజాలు తడుముకొని పక్కకు పోలే. ఎస్సీ ఉపకులాలకు ఏం జరగాలి అనేటువంటి ఒక క్లియర్ కట్ డెసిషన్ అనేటువంటిది ఈరోజు శివ మాట్లాడిండు, సుమంత్ మాట్లాడిండు, ఉదయ్ మాట్లాడిండు. అది మేధావితనం. అది ఈరోజు సమాజం లోపల మనం చర్చ జరగాల్సినటువంటి విషయం. అంటే చూడండి మిత్రులారా, ఒక సామాన్యమైనటువంటి తెలంగాణ గ్రామీణ ప్రాంతం లోపల ఏమీ చదువుకోలేనటువంటి ఒక ముసలి తల్లి, ఒక ఇల్లాలు తన 4 బిడ్డల లోపల ఏ బిడ్డకు ఎక్కువ పెట్టాలి, ఏ బిడ్డకు తక్కువ పెట్టాలి అనేటువంటి ఒక చాలా సింపుల్గా సులభమైనటువంటి ఒక క్లారిటీని కలిగి ఉంటుంది. ఒక పిల్లగాడు బక్కబడతాడు, వాని డొక్కలు ఎండుకపోయినాయి, వాని పక్క బుక్కలు బయటికి ఎముకలు వెళ్తున్నాయి అనంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఒక కోడిగుడ్డును అన్నం లోపల కనబడకుండా దాచిపెట్టి, మిగిలినటువంటి 3 కొడుకులకు కనబడకుండా దాచిపెట్టి, వాని కంచం వచ్చినప్పుడు వానికి ఆ అన్నం లోపల కోడిగుడ్డు పెట్టితే ఎందుకు వాని బక్కబడ్డాడు కాబట్టి, వాని డొక్కలు ఎండిపోయింది కాబట్టి, వాని బలం ఎక్కువ కావాలి కాబట్టి. అంత మాత్రం చేత ఆ తల్లికి మిగిలినటువంటి 3 కొడుకుల మీద ప్రేమ లేదని కాదు, వీడు బక్కగా ఉన్నాడు కాబట్టి, వీనికి అది అవసరం కాబట్టి సింపుల్గా వానికి ఒక ముద్ద ఎక్కువ పెడుతుంది, ఒక పండు ఎక్కువ దాచిపెట్టిస్తుంది, ఒక కోడిగుడ్డు ఎక్కువ దాచిపెట్టిస్తుంది. ఇది చాలా సహజ శుద్ధమైనటువంటి సూత్రం.
ఒక తల్లి తన కొడుకులకు ఏ విధమైనటువంటి న్యాయాన్ని అందించగలదో ఒక ప్రజాస్వామికమైనటువంటి స్ఫూర్తిని కలిగినటువంటి సూత్రం. ఈరోజు ఆ తల్లి పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోషిస్తూ ఉన్నది. ఈరోజు ఆ తల్లి పాత్ర తెలంగాణ లోపల ఏమీ చదువుకోలేనటువంటి ఒక మారుమూల గ్రామం లోపల ఉన్నటువంటి ఒక తల్లి తన కొడుకులకు ఏ విధంగానైతే న్యాయం చేకూరుస్తున్నదో, ఎవరికి ఎక్కువ పెట్టాలి ఎవరికి తక్కువ పెట్టాలి ముద్ద అనేటువంటి ఒక విచక్షణ కలిగి ఉన్నదో, ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాత్ర పోషిస్తూ ఉన్నది. మరి మేధావులందరూ చెప్తా ఉన్నారు 70% మాల వాళ్ళు రిజర్వేషన్ ఫలాలను అనుభవించారు, 30% మాదిగ వాళ్ళు రిజర్వేషన్ ఫలాలను అనుభవించారు, ఉపకులాలకు అసలు ఏమీ దొరకలేదు, బుక్క దొరకలేదు, మెతుకు దొరకలేదు అని చెప్పి మేధావులందరూ చెప్తా ఉన్నారు. సమాజం అంతా కూడా ఇందులోపల ఏ విధమైనటువంటి శిషబిషలు లేవు, అది నిజమే అని చెప్పి సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం ఇంత క్లియర్ కట్గా సమాజం లోపల ఉన్నటువంటి ఈ వాదనను ఎందుకు ప్రామాణికంగా తీసుకోకూడదు? ఏ విధమైనటువంటి ప్రయోజనాలకు మీరు ఓటు బ్యాంకు రాజకీయాలకు మీరు తలగుతున్నారు అని చెప్పి ఈరోజు ఉపకులాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈరోజు అణగారినటువంటి రిజర్వేషన్ ఫలాలకు దూరంగా ఉన్నటువంటి ఉపకులాలకు మీరు న్యాయం చేయండి, ఉపకులాలకు ఒక ముద్ద ఎక్కువ పెట్టండి. రిజర్వేషన్ పంపకం అనేటువంటిది ప్రామాణికంగా జరగబోతే 30 సంవత్సరాల రిజర్వేషన్ పోరాట స్ఫూర్తి అనేటువంటిది బూడిదలో పోసినటువంటి పన్నీర్ అవుతుంది అని చెప్పి ఈరోజు సమాజం గమనించాలి, ప్రభుత్వం గమనించాలి. 2004 లోపల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలైనప్పుడు ఏబిసిడి గ్రూపులుగా ఉన్నప్పుడు ఎస్సీ ఏ గ్రూప్కు 1%, ఎస్సీ డి గ్రూప్కు 1%, ఎస్సీ బికు 7%, ఎస్సీ సికి 6%, 5%, వెరసి 15%, 1, 6, 5, 1 ఈ నిష్పత్తి లోపల ఉన్నది. ఈరోజు మళ్ళీ ఏబిసిడీలు మళ్ళీ పంపకం జరగాలనేటువంటి ఒక విషయం వచ్చింది. ఇన్ని రోజులు కూడా సమాజం ఏం చూస్తూ ఉన్నదనంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది 2 పల్లాల తక్కడ కాదు, ఇప్పుడు 2 పల్లాల తరాజు తక్కడ కాదు, 59 కంచాల ఆకలి, 59 కంచాల ఆకలి. ఎవరి ముద్ద వారికి పడవలసిందే, బక్క చిక్కినటువంటి వానికి ఒక ముద్ద అదనంగా దొరకవలసిందే. అదే న్యాయము, అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈరోజు వర్గీకరణ ఉద్యమం లోపల ముందుగా ఉన్నటువంటి మందకృష్ణన్న కానీ మాదిగ వర్గం కానీ, మందకృష్ణన్న అవుట్ రైట్గా మాట్లాడుతూ ఉన్నాడు వేదికల మీద. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేనెంతో నాకంత, మాదిగలు 1% ఎక్కువ కోరుకోరు, 1% తక్కువ కోరుకోరు అని మందకృష్ణన్న మాట్లాడుతూ ఉన్నాడు. కృష్ణన్న ఒక మాట చెప్తాడు వేదికల మీద పదే పదే, కొడితే అంటే భయము, పెడతా అని అంటే ఆశ అని అంటాడు. నిజమే, మేము కూడా ఆశపడ్డామన్నా, ఉపకులాలం మేము ఆశపడ్డాం. నువ్వు పెడతానని చెప్పినావు మాకు. 2016 లోపల సెంట్రల్ యూనివర్సిటీ లోపల నేను దళిత్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో, డిఎస్యు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో డిఎస్యు 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేశాము. దానికి మందకృష్ణన్నను నేను అతిథిగా పిలిచాను. పిలిచినప్పుడు మందకృష్ణన్న నేను అక్కడ ప్రెసిడెంట్గా ఉండడం చూసి చాలా సంతోషపడ్డాడు. ఒక ఉపకులాల బిడ్డ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ డిఎస్యు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాలా గొప్పది. ఇందులోపల ఉన్నటువంటి మాల మాదిగ విద్యార్థులు అందరూ కలిసి ఒక ఉపకులం పిల్లవాడిని ప్రెసిడెంట్గా పెట్టారు. ఇది కదా నేను కావాల్సింది, ఇది కదా నేను కోరుకుంటున్నది అని చెప్పాడు వేదిక మీద. చెబుతూ అన్న ప్రతిసారి చెప్పేటువంటి మాటే ఏం చెప్పాడంటే, అగ్రవర్ణాలకు శూద్రులకు మధ్య పంచాయతీ వస్తే నేను శూద్రుల వైపు, శూద్రుల లోపల బీసీలకు ఎస్సీలకు పంచాయతీ వస్తే నేను ఎస్సీల వైపు, ఎస్సీ లోపల మాదిగలకు మాలలకు వస్తే నేను మాదిగల వైపు, మాదిగల లోపల మాదిగలకు ఉపకులాలకు వస్తే నేను ఉపకులాల వైపు ఉంటానని చెప్పాడు. అన్న, నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాటనే ఈరోజు మేము కాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు మేము అడుక్కుంటున్నాం. మేము ఏం అడుగుతూ ఉన్నాం? నువ్వు పెద్దన్న పాత్ర పోషించి నేనెంతో నాకంత అనే మాట నువ్వు మాట్లాడుతున్నావు అనంటే, ఉపకులపోడెంతో ఉపకులపోని కూడా అంతే ఇయ్యనని నువ్వు ఇండైరెక్ట్గా చెప్పినట్టే, డైరెక్ట్గా చెప్పినట్టే. మరి వాస్తవానికి ఉపకులపోళ్ళ జనాభా ఎంత ఉన్నదో అంత ఇయ్యాలి అనంటే మాకు అన్యాయం జరుగుతుంది. మా జనాభా ప్రకారం నువ్వు మాకు ఇయ్యమని నువ్వు చెప్తే ఉంటే మాకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుందను? 2011 జనాభా సెన్సెస్ లెక్కలను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటా ఉన్నది. మొన్న వచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా ఉపకులాల జనాభాను తీస్తుంది అని మేము ఆశతోనే ఎదురు చూస్తున్నాం. తీయలేదు. ఏ ఊరికి పోలే, ఏ మండలానికి పోలే, పోయినా కూడా తూతూ మంత్రంగా అర్జీలు, విజ్ఞాపన పత్రాలు స్వీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి మాలోళ్ళెందరూ, మాదిగలెందరూ, ఉపకులాలెందరూ అనేటువంటి లెక్కలు కమిషన్ తీయలే.
2011 ఎక్కడ, 2025 ఎక్కడ? 2011 జనాభాలో కూడా మా ఉపకులాలకు అన్యాయం జరిగింది. ఎట్లా అన్యాయం జరిగిందో చెప్తా విను. ఇంతవరకు మాట్లాడినటువంటి వక్తలు ఏం మాట్లాడారు? ఎస్సీ ఉపకులాల ప్రజలకు కనీసం కుల ధృవీకరణ పత్రం కూడా ఈ ప్రభుత్వము ఎంఆర్ఓ ద్వారా ఇవ్వట్లేదు, ఆర్డీఓ ద్వారా ఇస్తుంది అని. ఆర్డీఓ ద్వారా ఇవ్వడం అనేటువంటిది అంత సులభంగా జరగదు. ఒక ఆఫీసర్ రావాలి, ఊరుకు రావాలి, ఎంక్వైరీ జరగాలి. ఈయన బుడగజంగాల వ్యక్తి అవునా కాదా, ఈయన చిందైన అవునా కాదా, ఈయన డక్కలైన అవునా కాదా, ఈయన మోచైన అవునా కాదా, ఇదంతా ఎంక్వైరీ జరగాలి. ఒక జనాభా లేనటువంటి, ఒక వాయిస్ లేనటువంటి ఒక కులాలు ఒక ఆఫీసర్ ఎంక్వైరీకి జరగడం ఎన్ని రోజుల పని? అది ఎన్ని రోజులు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, జిల్లా కలెక్టరేట్ తిరిగితే ఒక ఆఫీసర్ వస్తాడు? ఇదంతా బాధపడలేక నా ఉపకులాల ప్రజలు ఏం చేసిల్లంటే, పోయేదేమున్నది మాదిగ సర్టిఫికేట్ తీసుకుందాం తీ, పోయేదేమున్నది మాల సర్టిఫికేట్ తీసుకుందాం తీ, తొందరగా సర్టిఫికేట్. అరే మరి పోరానికి ఎల్లుండి అడ్మిషన్ ఉన్నది కాలేజీలో, సర్టిఫికేట్ కావాలి, కులం సర్టిఫికేట్. మాలోల్లో మాదిగోళ్ళు అని కులం సర్టిఫికేట్ తీసుకుంటే 2 రోజులలో వస్తుంది. అదే బుడగ జంగాలని పెడితే, చిందు అని పెడితే, డక్కలని పెడితే 2-3 నెలలు పడుతుంది. మరి 2-3 నెలల్లో ఈయన సీటు పోతుంది అని చెప్పి బాధపడి మాల ఉపకులాలు మాల సర్టిఫికేట్ తీసుకున్నారు, మాదిగ ఉపకులాలు మాదిగ సర్టిఫికేట్ తీసుకున్నారు. మరి మా జనాభా ఎక్కడ ఉన్నది? మీ లోపల కలిసింది మా జనాభా. మేము మీ లోపల కలిస్తే నువ్వు దొడ్డుగా కనిపిస్తున్నావు, నువ్వు బలంగా కనిపిస్తున్నావు. నీ బలం ఎక్కడిది? నాది కూడా ఉన్నది నీ బలం. నీ బలం లోపల నాది కూడా ఉన్నది, నా జనాభా కూడా ఉన్నది. నువ్వు నా జనాభాను తీసుకొని ఈరోజు వర్గీకరణ పేరుతోటి నేను ఎక్కువ ఉన్నా కాబట్టి నేను ఎంతో నాకంత అని మాట్లాడితే అది న్యాయం కాదన్నా. అది నా ఉపకులాల యొక్క బుక్క నువ్వు తిన్నట్టే. ఈరోజు కాశీం సార్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మేధావులు గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. యూట్యూబ్లో చూడండి, సార్ వాయిస్ వినిపిస్తుంది. మేధావులు గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు అని అంటున్నాడు. ఈరోజు మేధావులు గోడ మీద పిల్లిలాగానే ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ లోపల ఉపకులాల యొక్క వాటా ఎంతో తేల్చండి, నువ్వు మేధావి ఎట్లా అయిపోతావు? మేము నీ మేధావితనాన్ని అంగీకరిస్తలేము. ఒక ప్రపంచ మేధావి అని చెప్పుకునేటువంటి ఒక ఆయన కంచె ఐలయ్య సార్ మాట్లాడతాడు మొన్న ఒక మీటింగ్ లోపల. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు లోపల స్టేట్ అనేటువంటి పదము అది రాష్ట్రం కాదు, రాజ్య పరిభాష లోపల అది దేశం అవుతుంది. స్టేట్ అంటే ఇంగ్లీష్లో దేశం కదా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మేధావితనం అంటే అది? సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా స్టేట్లకు అధికారం ఇస్తున్నాము ఎస్సీ రిజర్వేషన్ చేయడానికి. అందులోపల కూడా ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇస్తున్నా అని క్లియర్ కట్గా చెప్పింది. స్టేట్ అని అంటే రాష్ట్రమే, అక్కడ ఆ ఉద్దేశమే తీసుకున్నది సుప్రీంకోర్టు. ఈయనే రాజ్యాధికార పరిభాష లోపల, జ్యుడిషియల్ పరిభాష లోపల స్టేట్ అని అంటే దేశం కదా, దేశానికి ఉన్నది అసలు రాష్ట్రాలకు లేదని చెప్తున్నాను. ఇదాన్ని మేధావితనం, మోకాలడ్డు పెట్టేటువంటి తనం కదా ఇది. రిజర్వేషన్కు మోకాలడ్డు పెట్టేటువంటి మేధావితనం కదా. ఈ మేధావితనాన్ని ఉపకులాలు ఒప్పుకుంటలేవు. ఈరోజు ఉపకులాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. 2 ప్రతిపాదనలతో ఉన్నాయి. ఈరోజు సమాజం ముందు, ప్రభుత్వం ముందు 2 ప్రతిపాదనలతో ఉపకులాలు ఉన్నాయి. ఒకటి, నీ వాటా నుండి ఒక పర్సంటేజ్ నాకు ఇయ్యి అని అంటే నీకు కోపం కదా. నీ వాటా నుండి అన్నా నేను బక్కచిక్కినా, నేను బక్కోడిని, నా డొక్క ఎండుకపోయింది, ఈ రిజర్వేషన్ ఫలాలలో ఇంతవరకు నాకు ఒక ముద్ద దొరకలేదన్నా, నీ కంచంలో నుండి నాకు ఒక బుక్క పెట్టు అని అంటే కదా నీకు బాధ. ఒకవేళ నీ వాటా నీకే ఉండాలంటే, నీ 6% నీకే, నీ 5% నీకే ఉండాలి అని అంటే ఉండని అన్నా. కానీ నాకు మాత్రం ఒకటి ఉండడానికి వీల్లేదు. నాకు ఖచ్చితంగా కూడా నాకు 8% మా రాజలింగం అని అన్నాడు. 8% అన్నాడు. ఎస్, నాకు 5 నుండి 8% కావాలి. ఎట్లా కావాలో కూడా చెప్తా, దానికి పరిష్కారం చెప్తా. ఎట్లా కావాలంటే 2022 లోపల కేసీఆర్ అక్టోబర్ 21న ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఎలక్షన్లకు పోతాడనంగా అకస్మాత్తుగా ఎస్టీ రిజర్వేషన్లను 6 నుండి 10కి పెంచిండు. అసలు ఎవరు పోరాటం చేయలే, ఎస్టీలు ఎవరు పోరాటం చేయలే, మాకు రిజర్వేషన్ పెంచాలని ఎవరు అడగలే. 6 నుండి 10% పెంచిండు. ఎందుకు? రాష్ట్రానికి అధికారం ఉన్నది కాబట్టి పెంచిండు. అమలైతుంది. ఇప్పుడు ఎస్టీలు 10% రిజర్వేషన్ తింటారు. చలో రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు మీరు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ పట్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి, దీంట్లోపల ఉపకులాలకు న్యాయమైనటువంటి వాటా జరగాలి అని అంటే ఎస్సీ రిజర్వేషన్ను 15 నుండి 20% పెంచండి. ఆ పెంచినటువంటి శాతాన్ని ఉపకులాలకు కలపండి. మాల మాదిగలకు ఉన్న పర్సంటేజ్ అట్లనే ఉంటుంది, ఉపకులాలకు మిగిలిన కలపండి. ఎందుకు కలపాలి? ఉపకులాలు నష్టపోయినాయి. ఎస్సీ బి గ్రూప్ లోపల ఉన్నటువంటి మాదిగ ఉపకులాల వాటా అంతా మాదిగలు తిన్నారు. ఎస్సీ సి గ్రూప్ లోపల ఉన్నటువంటి మాల ఉపకులాల వాటా అంతా మాలలే తిన్నారు. మేము నష్టపోయినాం.
ఇంకా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము. మేము ముందు ఒక ప్రతిపాదనతో ఉన్నాం. మేము ఎస్సీ రిజర్వేషన్ పెంచండి. ఎందుకు మాట్లాడతలేరు ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని? ఎస్టీ రిజర్వేషన్ ఏమో నువ్వు అడగక ముందే పెంచుతావు. అక్కడ కేసీఆర్ పెంచినప్పుడు ఏ విధమైన అడ్డంకి జరగలే. మరి ఈరోజు ఎందుకు పెంచమని ఎందుకు అడుగుతలేరు? మేధావులు ఎందుకు అడుగుతలేరు? మందకృష్ణన్న ఎందుకు అడుగుతలేరు? అదొక ప్రత్యామ్నాయ మార్గం ఉన్నది. తిలోదక న్యాయం, ఎవరికీ అన్యాయం జరగకుండా నీ ముద్ద నీకే ఉంటుంది. బక్కబడ్డోనికి ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా దొరుకుతాయి. నువ్వు ఆ న్యాయం అడుగు, ప్రపంచం హర్షిస్తుంది, సమాజం హర్షిస్తుంది. అదొక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం. ఎస్సీ రిజర్వేషన్లు అప్పుడు 15% ఉంటాయి, ఇప్పుడు 15% ఉంటాయా? జనాభా పెరగలేదా? కులాల జనాభా పెరగలేదా? కులాల జనాభా పెరిగినప్పుడు రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచితే తప్పేమున్నది? ఆ ముఖ్యమంత్రి పెంచినప్పుడు ఈ ముఖ్యమంత్రి పెంచితే తప్పేమున్నది? అది న్యాయమే కదా. కాబట్టి మేము ఈరోజు అంటున్నాము, ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి. పెంచి ఉపకులాలకు ఆ పెంచినటువంటి పర్సంటేజ్ను ఉపకులాలకు కలపాలి. అప్పుడు కలిపినప్పుడు 6% మాదిగలకు, 5% వాళ్లకు ఉన్నప్పుడు మాకు కూడా 5% వస్తుంది. మాకు రావాల న్యాయంగా కూడా. ఎందుకంటే మేము అన్యాయం, మాలోళ్ళు మాకు అన్యాయం చేసినని మీరు అన్నప్పుడు మా ఉపకులాల బుక్క మీరు తిన్నారని మేము అంటున్నాం. మరి మాకు న్యాయం జరగద్దా? ఇదే కరెక్ట్ సమయం. కాబట్టి ఇక్కడే న్యాయం జరగాలి. మళ్ళీ ఈ సమయం తప్పిపోతే మళ్ళీ మాకు అవకాశం రాదు. ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యాచరణ అనేటువంటిది చేపట్టదు. ఇది ఒక ప్రత్యామ్నాయం. ఇది లేకపోతే ప్రొఫెసర్ కాశీం గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఉమ్మడి వర్గీకరణ ఉన్నప్పుడు వర్గీకరణ లోపల ఉన్నటువంటి ఫలాలను మొత్తం మాలమాదిగలే అనుభవించిండ్రు. ఎక్కడో కొండొకచో నాలాంటి వాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరో తప్ప ఏ ఉద్యోగాలలో కూడా మా ఉపకులాల ప్రజలు లేరు. మరి మొత్తం మీరే అనుభవించినప్పుడు మీరు పెద్ద మనసు చేసుకొని ఒక పర్సంటేజ్ మాకు ఇవ్వండి. న్యాయమే కదా, అది కూడా న్యాయమే. మీరు ఇన్ని సంవత్సరాలు తిన్నప్పుడు 1% మీరు వదులుకోవడానికి మీరు ముందుకు రండి. మీ త్యాగాన్ని ప్రపంచం హర్షిస్తుంది. మీ త్యాగాన్ని, మీ ఉదార బుద్ధిని, మీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిజంగా మాలమాదిగలు వాళ్ళకు ఉన్నటువంటి 1% వదులుకొని వాళ్ళకంటే తక్కువగా, జనాభా పరంగా తక్కువగా ఉన్నటువంటి వైద్య, ఆరోగ్య, ఆర్థిక, రాజకీయ, విద్య అన్ని విషయాల లోపల వెనుకబట్టినటువంటి ఉపకులాలకు ఒక్కొక్క పర్సంటేజ్ని ఉదారంగా వదులుకొని వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, సమాజం లోపల వాళ్ళు కూడా భాగం కావాలి అని చెప్పి కోరుకున్నారు అని ప్రపంచం మొత్తం మీ యొక్క త్యాగబుద్ధిని శ్లాఘిస్తుంది. మీరు దానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమాన్ని మొత్తం కూడా భుజాల మీద వేసుకొని నడిపించింది మాదిగలే కదా. మరి మాదిగలు మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మేము మాదిగలను అడుగుతున్నాం. మేము నిజంగానే చెప్తున్నాం, మేము ఆశ్రిత కులాలమే, మాదిగలకు ఆశ్రిత కులాలమే, మాలలకు ఆశ్రిత కులాలమే. మీరందరూ మహారాజా అని చెప్పి మేము మీ ఇంటికి వచ్చినాం కదా. మిమ్మల్ని పిలిచినోడెవడు మహారాజా అని? సమాజం మొత్తం కూడా మాలోడు మాదిగోడు అని అన్నప్పుడు మేము కదా మిమ్మల్ని మహారాజానని చెయ్యి దాసి అడిగినప్పుడు నీ చెయ్యి మీద ఉన్నది, నా చెయ్యి కింద ఉన్నది. ఇప్పుడు కూడా నీ చెయ్యి మీదనే ఉండాలి, ఉంచు, నీ చెయ్యి మీదనే ఉంచు. 1% నాకు ఇయ్యి, నేను కూడా నీ అంత సమానంగా ముందుకు రావాలని చెప్పి నీ ఉదార బుద్ధిని, ఎస్సీ ఉపకులాలకు మొత్తం కూడా పెద్దన్న పాత్ర పోషించినటువంటి నీ యొక్క నాయకత్వాన్ని ఈరోజు సమాజం ముందు విశదపరచు. సమాజం మొత్తం నిన్ను, నీ యొక్క త్యాగబుద్ధిని శ్లాఘిస్తుంది. ఇది ఒక ప్రత్యామ్నాయం. దీనివల్ల కూడా ఉపకులాలు లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రత్యామ్నాయాలు ఈరోజు ఉపకులాల తరఫున మేము ప్రభుత్వం ముందు, సమాజం ముందు పెడతా ఉన్నాం. అయితే రిజర్వేషన్ను పెంచినటువంటి వాటా ఉపకులాలకు ఇవ్వండి, లేదంటే మాలలో నుండి 1%, మాదిగల నుండి 1% తీసి ఉపకులాలకు ఇవ్వండి. అట్లా ఇస్తేనే ఈరోజు సమన్యాయమైనటువంటి పంపిణీ అనేటువంటిది వర్గీకరణ లోపల జరుగుతుంది. అట్లా గనక జరగకపోతే వర్గీకరణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఉపకులాలు శంకించే పరిస్థితి వస్తుంది. రేపు ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నది? మీరు గనక స్వలాభం కోసమో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమో వర్గీకరణను తప్పుల తడకగా గనక అమలు చేస్తే మళ్ళీ మేము దీన్ని రివ్యూ చేస్తాము అని ప్రకటించింది. మళ్ళీ మేము కోర్టు మెట్లు ఎక్కుదాం. ఎస్సీ ఉపకులాలకు గనక 1% ఇద్దామని చెప్పి మీరు గనక కుట్రలు చేస్తే, అది ప్రభుత్వం కానివ్వండి, మరే విధమైనటువంటి శక్తి కానివ్వండి, 1% ఉపకులాలకు ఇచ్చి మభ్య పెడదాము, మళ్ళీ వాళ్ళ కడుపు కొడదామని చెప్పి వస్తే మేము సుప్రీంకోర్టు మెట్లెక్కడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించమని మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు తప్పకుండా మేధోవర్గం ఉపకులాల తరఫున మాట్లాడాలి.
తప్పకుండా ఉపకులాల తరఫున మాట్లాడాలి. ఉస్మానియా లోపల ఉన్నటువంటి ఆ తమ్ముళ్ళు ఈరోజు రేపటి వారసత్వం వాళ్ళది. మొన్న జరిగినటువంటి మేధావులు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునేటోళ్ళు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు అనుభవించిన వాళ్ళు. కానీ ఈ తమ్ముళ్ళు ఉద్యోగాలు పొందాలా రేపు, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అగో ఆ స్ఫూర్తి ఈరోజు నెక్స్ట్ తరం లోపల ఉన్నది. ఆ స్ఫూర్తి సమాజానికి ఉండాలి. అరే వాళ్ళు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళే నా ఉద్యోగాన్ని ఎస్సీ ఉపకులాలకు ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళు బాగుపడాలని ఆ తరం ముందుకొస్తున్నప్పుడు మొత్తం సర్వమంగళం అయిపోయి జీవితం మొత్తం ఉద్యోగ ప్రతిభాన్ని అనుభవించినటువంటి నువ్వెందుకనవన్నమాట. ఈ తరం స్ఫూర్తి చాలా గొప్పది, ఈ తరం స్ఫూర్తి చాలా గొప్పది. అందుకే నేను అజయ్ తమ్ముడిని మరీ మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తమ్ముని పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, భీమ్ డ్రమ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చే సంఘీభావాన్ని ప్రకటించారు. చాలా గొప్ప మీటింగ్ ఇది నిజానికి. ఆ రోజు ఆడిటోరియం లోపల జరిగినటువంటి మేధావుల సంఘీభావ సభ కంటే ఈరోజు భవిష్యత్ తరము మద్దతు ప్రకటించింది. ఇది నాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది. ఆ మేధావుల కంటే ఈ మేధావులు నాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నారు. ఇది కదా ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఇది కదా ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించవలసినటువంటి నిజమైనటువంటి దిశ. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. కాశీం సార్ వస్తే ఇంకా మంచిగా ఉండేది. కాశీం సార్ మాటలు వినాలని మేము అందరం కూడా ఎదురు చూసినాం. కానీ సార్ ప్రిన్సిపల్ అయిపోయేసరికి తమ్ముడు చాలా ప్రయత్నం చేశాడు. రేపు జెండా వందన కార్యక్రమం, గణతంత్ర దినోత్సవం ఉన్నది. వీసీ సార్ వచ్చారు కాబట్టి సార్ చాలా బిజీగా ఉన్నారు. కానీ మనందరం కూడా ఉపకులాల తరఫున కాశీమన్నకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే కాశీమన్న అవుట్రైట్గా చెప్తా ఉన్నాడు, ఎస్సీ ఉపకులాలు అన్యాయం జరిగినాయి, వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఎక్కువ ఇస్తే తప్పేమీ లేదు అని చెప్పి మేధావుల సభ లోపల మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు బాసటగా మేధావులందరూ గొంతు గలపాలే. మరీ ముఖ్యంగా ఉపకులాలు అనేటువంటివి మరీ ముఖ్యంగా మళ్ళీ ఈ వేదిక మీద నుండి ఒకసారి డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం. ఉపకులాలు రిజర్వేషన్ పోరాటానికి, వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ ఉద్యమాన్ని కోరుకుంటున్నాము, ముందు వరుసలో ఉన్నాము. రేపు జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమంలో ముందు వరుసలో అన్నా నీది ఒక్క డప్పు కావచ్చు, నాకు కులానికి ఒక కళారూపం ఉన్నది, కులానికి ఒక వాయిద్యం ఉన్నది, ముందు వరుస లోపల నేను నడుస్తా. వర్గీకరణ పోరాటం లోపల అడుగడుగునా నీకు మద్దతుగా నిలిచినటువంటి జాతి మా ఉపకులాలన్నీ. వర్గీకరణ పోరాటం లోపల నువ్వు ఒంటరివానివి కాదు, నీ వెనకాల మేమందరం ఉన్నాము అని చెప్పి మొట్టమొదటగా నీ వెనక నడిచి మద్దతు ప్రకటించినటువంటి ఉపకులాలు నాయి. ఈరోజు నువ్వు నన్ను ఎట్లా ఇడిచిపెడతావు? నా గురించి మాట్లాడాలి, నువ్వు నీ కంచం లోపలనటువంటి ముద్ద తీసి నాకు పెట్టాలే. అప్పుడే నీ యొక్క పెద్దన్న స్ఫూర్తి తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. ఇందులోపల నేనేమి డౌట్ పడట్లేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని అనుకోవట్లేదు. కుండ బద్దలు కొట్టినట్టుగా ఈరోజు మాట్లాడవలసిందే. ఉపకులాల వ్యక్తులందరూ కూడా ఈరోజు ఇదే కోరుకుంటున్నారు. మేధావులందరూ కూడా కాశీం సార్ చెప్పినట్టు గోడ మీద పిల్లుల్లాగా ఉండకుండా మేధావితనం అనంటే ఎస్సీ వర్గీకరణ లోపల పంపక న్యాయం ఎట్లా జరగాలనేటువంటి ఒక లోతైనటువంటి సామాజిక విశ్లేషణతో మాట్లాడండి మీరు. అప్పుడు మీ మేధావితనాన్ని మేము ఒప్పుకుంటామని తెలియజేస్తూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు తాళ్ళ అజయ్కి మరీ ఉపకులాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న రాజమౌళి అన్న, రాజలింగం అన్న చాలా కష్టపడతా ఉన్నారు. వాళ్ళు ఉపకులాల గురించి ఎప్పటి నుండో పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఈరోజు మేము వేదికల మీద మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ అడుగుజాడల లోపల మేము మళ్ళీ ముందుకు వెళ్ళి నడుస్తామని మాట ఇస్తూ, ఉపకులాల ఐక్యత ఇలాగే ఉండాలి. ఈరోజు మనం పిడికిడిగా కనిపించవచ్చు, కానీ మన వాయిస్ అనేటువంటిది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ సంఘీభావము, ఈ ఐక్యతా భావం అనేటువంటిది ముందు కూడా అప్రమత్తతతోటి ముందుకు వెళ్ళాలని మరీ మనం చేస్తూ, ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి, ఉపకులాల ఐక్యత. ధన్యవాదాలు తమ్ముడు. జై భీమ్.